గుడ్ మార్నింగ్. ముఖ్యంగా హైకోర్టులో వచ్చినటువంటి రిలీఫ్ వచ్చింది రాలేదా అనేది కేసీఆర్కు అని అంటే నా ఉద్దేశ ప్రకారం రాలేదనే చెప్పచ్చు. ముఖ్యంగా సిబిఐకు ఏదైతే పకడ్బందీ వ్యూహంతో రేవంత్ రెడ్డి గారు లెటర్ రాయడం జరిగింది. దానికి ఎందుకు అంటే ఆల్రెడీ మహదేవ్పూర్లో ఎఫ్ఐఆర్ అయింది. దాన్ని బేస్ చేసుకొని సిబిఐ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయొచ్చు. ఇన్వెస్టిగేషన్ చేస్తూ వాళ్ళు అక్కడి నుంచి మొదలు పెడతారు. ఏంటంటే వాళ్ళ ఇన్వెస్టిగేషను అక్కడ ఎఫ్ఐఆర్లో ఎవరైతే ఇచ్చారో కంప్లైనెంట్ ఒక ఇంజనీర్ ఇచ్చాడు, ఆయన నుంచి మొదలై దానికి ఏం జరిగింది ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అందులో కాంట్రాక్టర్లు, అదేవిధంగా రకరకాలైనటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరు ఉన్నారు, అది ఎవరు వర్క్ చేశారు, వాళ్ళ టెండర్లు ఏంటి, ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందులో పాలసీ మేకింగ్, అదేవిధంగా పొల్యూషన్ అప్రూవ్డ్, అదేవిధంగా సిడబ్ల్యూసి సంబంధించినటివి, డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటివి ఇచ్చిన రిపోర్ట్లు, పబ్లిక్ ఇచ్చిన రిపోర్ట్లు, డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చింది, దీంట్లో ఏం జరిగింది అనేది మొత్తం దర్యాప్తు సిబిఐ చేస్తుంది. ఒక అంశం మీద కాదు. సిబిఐ ఏదైనా సరే చాలా ఖచ్చితంగా దర్యాప్తు చేస్తారు. వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్లో ఏ విధంగా పర్రెలు పారినాయి, దానికి ఎలాంటి సిమెంట్ను తీసుకున్నారు, ఎలాంటి కంకర్ను వాడారు, ఎలాంటి స్టీల్ను వాడారు, అక్కడి నుంచి మొదలుకుంటే భూమి కింద సాయిల్ టెస్ట్ చేశారా లేదా, సాయిల్ టెస్ట్ చేస్తే ఏ విధమైన రిపోర్ట్లు ఉన్నాయి, అదేవిధంగా ప్రభుత్వము ఇంత త్వరగా 3 years లోపల కంప్లైంట్ చేసి ప్రపంచంలోనే గొప్ప ఎత్తిపోతల పథకం అని చెప్పుకున్నది మేడిగడ్డ అన్నారం సుందిల్ల. ఈ యొక్క ఒకదానికొకటి లింకు. ఇప్పుడు దీని నుంచి నీళ్లు పంపచ్చు కదా అంటే అసలైనది ఏదైతే నీళ్లు అక్కడి నుంచి వస్తాయో అదే కుంగిపోయింది. రెండో దానిలో నుంచి ఇవ్వచ్చు, మూడో దాంట్లో ఇవ్వచ్చు అంటే దానికి చాలా రకాలైనటువంటి ఈక్వేషన్స్ అవి కూడా ప్రాబ్లం ఉన్నాయని కూడా ప్రభుత్వం చెప్తోంది. ఈ టోటల్గా కమిషన్ల కోసము, డబ్బుల కోసము ఈ విధంగా చేసినట్లే చాలామంది ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు కవిత బయటకు వచ్చి డైరెక్ట్గా మా నాన్నకి ఏ సంబంధం లేదు, కేసీఆర్ కాదు, దీనికి హరీష్ రావు హ్యాపీ రావు అని చెప్తుంది. ఆమె ఇంతగా చాలా విషయాలు చెప్పింది. ఒక్కొక్కరు రంగాన్ని ఒక్కొక్కరు పంచుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మైనింగుకు కేటీఆర్ గారు పంచుకున్నారు. మైనింగు రకరకాలైనటువంటి, ఇంకా కేసీఆర్ గారు హోల్ను పంచుకున్నాడు. హరీష్ రావు కాళేశ్వరంతో పాటు ఆయన ఉన్న శాఖ అప్పటి మైన్స్ కూడా ఆయన చాలా చేసినట్లు మనకు అప్పుడే వార్తలు వచ్చినాయి. ఇక హ్యాపీరావు అంటే హరితహారం, కేంద్ర ప్రభుత్వము నుంచి వచ్చేటువంటి నిధులు ఏదైతే ఈ యొక్క గాంధీ మహాత్మా పేద ప్రజల గురించి వర్క్ వచ్చేటువంటి దాని నుంచి కూడా డబ్బులు తీసుకొని ఆయన పనులు చేయించినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. మనం చాలా చూస్తే హ్యాపీరావు గారు చాలా కంపెనీల దగ్గర నుంచి కానీ లేదా ఇంకొక దగ్గర కానీ ఏ పని కావాలన్నా హ్యాపీరావు గారికే ఫోను ఎత్తేవాడు. ఆయన ఎంత చెప్తే అంతే, అది నిజం, వాస్తవం. ఇంకా హరీష్ రావు గురించి ఇప్పుడు కవిత ఏకాకి అయిందా? కవిత పరిస్థితి ఏంటంటే కవిత బ్రహ్మాండంగా వీర నారీమణిగా ఇక్కడ ఇందాక ఈ పీస్ పార్టీ, ప్రజాశాంతి పార్టీ మా పార్టీలోకి వచ్చేసాయి, లేదా కలిసి పనిచేద్దాం, బంజారా హిల్స్లో చీల్చి చెండాడదాం ఈ పార్టీలను అని చెప్పి ఆయన పిలుపు ఇవ్వడం జరిగింది. మరి లోపాగారి ఒప్పందం ఏమన్నా ఉందా ప్రజాశాంతి పార్టీతోటి గెలవడానికి? ఎందుకంటే మహిళల శాతం ఎక్కువగా ఉంటుంది. మహిళలు ప్లస్ ఆయనకు సామాజిక వర్గము రావులు
అదేవిధంగా క్రిస్టియన్స్ వీళ్ళందరూ కలిస్తే గెలుస్తుందా, లేదా ఈ పోటీలో కవితే నిలబడుతుందా బంజారా హిల్స్ అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మనకుంది. ఇటు కవిత నిలబడితే బీఆర్ఎస్లో వాళ్ళు కూడా కొంతమంది ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక కవితను చిన్నగా చేయడానికి కోసం ఆమె ఫ్లెక్సీలు కానీ అన్నీ కూడా తీసేయడం జరిగింది. అంటే ఆమెకు బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవి కూడా రిజైన్ చేసింది. అదేవిధంగా పార్టీ సభ్యత్వాన్ని కూడా చేసింది. ఇప్పుడు కవిత ఏ పార్టీలోకి వెళ్తారో, లేదా ఇండివిజువల్గానే రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల లాగా పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అవుతారు అనేది ఒక సంశయం. అంత టైం ఉందా, అంత నిధులు ఉన్నాయా ఇవన్నీ అనుకుంటే నిధులకైతే పుష్కలంగా ఉన్నట్లే మనకు వార్తలు వస్తున్నాయి. విదేశాల్లో దాచుకోవడం కానీ, విదేశాల పొలాలు కానీ, బిల్డింగ్లు కానీ ఉన్నట్లు మనకు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా సిబిఐ దర్యాప్తు చేస్తే ఆల్రెడీ ఆమె మీద కేసు ఉంది కాబట్టి సిబిఐ మళ్ళీ దర్యాప్తు చేసి ఆమె విదేశాల్లో డబ్బులు దాచుకున్నట్టుగా బయటపడితే బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంది. కాబట్టి టోటల్గా బీజేపీ చేతిలోకి వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని జుట్టును అందించినటువంటి రేవంత్ రెడ్డి హ్యాట్సాప్. అదేవిధంగా అన్ని చట్టాలను వైలేట్ చేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా రూల్ ఆఫ్ లాని మెయింటైన్ చేసుకుంటూ పెడతా ఉన్నారు. చాలామంది మేధావులు చెప్తున్నారు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు సిబిఐకి ఇవ్వలేదు, ఇప్పుడే ఎందుకు ఇచ్చారు. సిబిఐకి ఇచ్చినా, సిట్కి ఇచ్చినా, లేదా పోలీసులకి ఇచ్చినా, ఇంకొకరికి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా కూడా సిబిఐకి ఉన్నంత విస్తృత అధికారాలు వేరే వాళ్ళకు ఉండవు. స్టేట్ దర్యాప్తు సంస్థలు స్టేట్ వరకే పరిమితం అవుతాయి, ఇతర పోవు. కాబట్టి ఇవన్నీ రకాలుగా మనం ఒక గమ్మత్తును చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఘోష్ కమిషన్ మీద ఆయన ఏదైతే రిట్ పిటిషన్ ఫైల్ చేశారో వీళ్ళు దాని మీద కాదు, మేము డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్సు, అదేవిధంగా క్యాగ్ ఈ నివేదికల ద్వారానే మేము కేసు ఫైల్ చేయమని రాసామని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ యొక్క మేధావితనం పని చేయడం లేదు. ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. కాబట్టి పతనం తప్పదు, రికవరీ చేయాలని కోరుతున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.